ఓకే. చాలా సహాయం చేశారు. మీరు రికమెండేషన్ చేయకపోతే అసలు పాప బతకదండి. అవును, అప్పుడు ఫోన్ చేశారు. అప్పుడు చేసేప్పుడు మళ్ళీ 2-3 సార్లు చేశారు. మీరే చేశారు అప్పుడు. పాపం ఈవిడ నాకు పరిచయం లేదు, ఫోన్ ద్వారా చేశారు. మీరు ఫోన్ చేసి బాధపడక మళ్ళీ బాగున్నారు కదా. ఫోన్ లేదు, మీరు ఫోన్ చేస్తే ఇలాగ ఆగర్తపాలు పలానా అని చెప్పింది ఈవిడ. వెంటనే ఫోన్ చేసి మానిటరింగ్ చేసి పాప రియాక్షన్ చేసి చేతులు కాళ్ళు వంకర్లోయి చాలా సీరియస్ అయిపోయిందన్నారు. అయ్యగారు లేకపోతే నా కూతురు బతకపోయాడండి. తప్ప అలా ఇప్పుడు మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించారు. మీకు పనిచేయాలి బాధ్యత మా మీద చేద్దాం. మేము పర్లేదు, ధైర్యంగా ఉండండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మేము ఉంటాం కదా. మీకు అప్పుడే కాదు, మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఆ రోజు ఎలా ఫోన్ చేశారో అలాగే మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయండి. ఫోన్ చేసినా సరే స్పందించి పని చేస్తాను. ఏమ్మా ఏం లేదు, ధైర్యంగా ఉండాలి. బల్లవారు మేము మీ బిడ్డ లాంటి వాళ్ళం. మీరు ఓట్లేసి గెలిపించారు, నేను మీకు పని చేయడానికే ఉన్నాను. ఏమ్మా ఓకే అమ్మా, ఓకే. వచ్చేస్తుందేమో. టిఫిన్ చేసావా లేదా? టిఫిన్ చేశారా? లాస్ట్ టైం మనకు ఈ రోడ్ అయ్యి ఇప్పుడు మనం గవర్నమెంట్లో ఉండగా వేసాం. ఎన్ని రింగ్ రోడ్ల కింద ఈ పేటలో దగ్గర 56 లక్షల రూపాయల రోడ్లు వేసాం దగ్గర. ఓకే అమ్మా, ఏం చేస్తున్నారు? ఏముండారు? టిఫిన్లో వేసారా? ఇంకా వేయలేదా? పప్పు ఏంటి? ఆదివారం పప్పు ఏంటి అమ్మా? ఆదివారం పప్పు ఏంటి అంటున్నా? తొందరగా వద్దని చేశారా? అయినాయా? ఇచ్చాడు మా డబ్బులు? ఓకే ఓకే అమ్మా. ఇప్పుడు మళ్ళీ కొత్త కార్డులు ఇస్తాం. ఓకే అమ్మా. బాగుందా ఆరోగ్యం? అదిని ఆరోగ్యం బాగుందా? బాగుంది. కూర్చోమ్మా, కూర్చో, పర్లేదు. అంటే ఇంతకుముందు ఇల్లుకి నేను ఉందా మీకు? ఇది ఉంది కదండి. మరి ఎవరెవరమ్మా మీ మిగిలినోళ్ళు? ఎవరన్నా? నీకు 2 సంవత్సరాల పాటు హ్యాపీగా 100 రూపాయలు అన్ని రకాలుగా రక్షణగా ఉంటాం మేమంతా. హాయ్. అక్టోబర్ 26వ తేదీన ప్రారంభమైనటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి అడుగు అడుగున కూడా ఆదరణ, మరి విశేషమైన స్పందన ప్రజల నుంచి లభిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ 20-25 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 46 లక్షల తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు నమోదయ్యాయనంటే, అదేవిధంగా మన పాలకులు నియోజకవర్గంలో కూడా మరి తక్కువ సమయంలోనే ఈ 20 రోజుల్లోనే 67,430 సభ్యత్వాలు ఈ రోజుకి ఈ సమయానికి నమోదయ్యాయనంటే ప్రజల నుండి వచ్చేటువంటి స్పందన. ఈరోజు నేను కూడా స్వయంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఎదురొచ్చి, ఇదిగో మా ఇంట్లో అనుకున్నటువంటి విధంగా మరి 3,000 రూపాయలు ఉండేటువంటి పింఛన్ని 4,000 రూపాయలు కాదు కదా, గత 3 నెలల బకాయితో సహా మా ఇంటికి 7,000 రూపాయలు గడప దగ్గరే అందించారు. ఇదిగో మా అబ్బాయి దివ్యాంగుడు గతంలో 3,000 రూపాయలు పింఛనుంటే ఈవేళ 6,000 రూపాయలు పట్టుకొచ్చిస్తూ ఉన్నారు. ఇదిగో మా బెడ్ రీడింగు మంచం మీదే పడుకుని ఉంటారు, వీళ్ళకి 10,000, 15,000 రూపాయలు అందిస్తున్నారు అనేటువంటి ఆ పెన్షన్ల పెంపు, విడతల వారి పెంపు కాదు, పెన్షన్ల పెంపు ఏదైతే ఒక్కసారిగా ఉందో ఈవేళ ఆ ప్రజల్లో ఒక మంచి స్పందన వస్తున్నటువంటి విషయంలో కానీ, అదేవిధంగా మరి డిఎస్సి ద్వారా 16,000 టీచర్ల పోస్టుల భర్తీ ద్వారా యువత ముందుకు రావడం కానీ, ఏదైతే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవాళ ఇంటింటికి ఏదైతే అందుతూ ఉన్నాయో ఆ మహిళ నుంచి వచ్చేటువంటి స్పందన కానీ, 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లో మేము భోజనం చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీలో చేరతామనేటువంటి విధంగా వాళ్ళు చెప్పేటువంటి విషయాలు కానీ, ఈ రకంగా ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఒక్కటే, ఇటు సంక్షేమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇంత కష్టకాలంలో కూడా మాకు అందిస్తూ, మరొక పక్క రాజధాని, పోలవరం, పరిశ్రమలు, పారిశ్రామికలు, ఇట్లా అన్ని రకాలుగా కూడా మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రక్రియలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతూ ఉన్నారో వారికి అండగా ఉంటాం, వారికి తోడుగా ఉంటామని చెప్పి ఈవేళ పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ నమోదును మరి విశేషంగా ఆదరిస్తూ ఉన్నారు. అందులోనే భాగంగానే ఈ 20 రోజుల్లోనే పాలకొల్లు నియోజకవర్గంలో 67,430 సభ్యత్వాలు ఈ సమయానికి పూర్తవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన పాలకొల్లు నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, గ్రామ వార్డు నాయకులకు, అదేవిధంగా బూత్ కమిటీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తాను.
ఎన్ని ఉన్నాయి? ఆటో అది నడుపుకొని ఉంటారా? ఎయిట్ 9 05 66 09 2 ఓకేమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఓకే, చాలా సహాయం చేశారు. మీరు రికమెండేషన్ చేయకపోతే అసలు పాప బతకదండి. అవును, అప్పుడు ఫోన్ చేశారు. అప్పుడు చేసేప్పుడు మళ్ళీ 2-3 సార్లు చేశారు. మీరే చేశారు అవునండి, అప్పుడు. పాపం ఈవిడ నాకు పరిచయం లేదు, ఫోన్ ద్వారా చేశారు. అవునండి. మీరు ఫోన్ చేసి గారి ద్వారా తీసుకుని బాధపడక మళ్ళీ బాగున్నారు కదా ఫోన్లేదు. బాగానే ఉంది. మీరు ఫోన్ చేస్తే ఇలాగ ఆగర్తపాలు పలానా అని చెప్పింది ఈవిడ. వెంటనే ఫోన్ చేసి మానిటరింగ్ చేసి చచ్చిపోద్ది అనుకున్నానండి. పాప రియాక్షన్ చేసింది, చేతులు కాళ్ళు వంకర్లోయి చాలా సీరియస్ అయిపోయిందండి. ఆ రోజు అయ్యగారు లేకపోతే నా కూతురు బతకపోయిందండి. తప్ప అలా ఇప్పుడు మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించారు. మీకు పనిచేయాలని బాధ్యత మా మీద ఉంది. చాలా సహాయం చేస్తారు. ముందుకు పట్టుకోవడాలో చూసాను. చేద్దాం, మేము పర్లేదు, ధైర్యంగా ఉండండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మేము ఉంటాం కదా. మీకు అప్పుడే కాదు, మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఆ రోజు ఎలా ఫోన్ చేశారో అలాగే మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయండి. ఫోన్ చేసినా సరే స్పందించి పని చేస్తాను. ఏమ్మా, ఏం లేదు, ధైర్యంగా ఉండాలి. బల్లవారు మేము మీ బిడ్డ లాంటి వాళ్ళం. మీరు ఓట్లేసి గెలిపించారు, నేను మీకు పని చేయడానికే ఉన్నాను. ఏమ్మా ఓకే అమ్మా, ఓకే. వచ్చేస్తుందేమో. టిఫిన్ చేసావా లేదా? టిఫిన్ చేశారా? లాస్ట్ టైం మనకు ఈ రోడ్ అయ్యి ఇప్పుడు మనం గవర్నమెంట్లో ఉండగా వేసాం. ఎన్ని రింగ్ రోడ్ల కింద ఈ పేటలో దగ్గర 56 లక్షల రూపాయల రోడ్లు వేసాం దగ్గర. ఓకే అమ్మా, ఏం చేస్తున్నారు? ఏముండారు? టిఫిన్లో వేసారా? ఇంకా వేయలేదా? పప్పు ఏంటి? ఆదివారం పప్పు ఏంటి అమ్మా? ఆదివారం పప్పు ఏంటి అంటున్నా? తొందరగా వద్దని చేశారా? అయినాయా? ఇచ్చాడు మా డబ్బులు? ఓకే ఓకే అమ్మా, ఇప్పుడు మళ్ళీ కొత్త కార్డులు ఇస్తాం. ఓకే అమ్మా, బాగుందా ఆరోగ్యం? అదిని ఆరోగ్యం బాగుందా? బాగుంది. కూర్చోమ్మా, కూర్చో, పర్లేదు. అంటే ఇంతకుముందు ఇల్లుకి నేను ఉందా మీకు? ఉంది కదండి. మరి ఎవరెవరమ్మా మీ మీళ్ళు? ఎవరన్నా? నీకు 2 సంవత్సరాల పాటు హ్యాపీగా 100 రూపాయలు అన్ని రకాలుగా రక్షణగా ఉంటాం మేమంతా. హాయ్. అక్టోబర్ 26వ తేదీన ప్రారంభమైనటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి అడుగున కూడా ఆదరణ, మరి విశేషమైన స్పందన ప్రజల నుంచి లభిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ 20-25 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 46 లక్షల తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు నమోదయ్యాయనంటే, అదేవిధంగా మన పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మరి తక్కువ సమయంలోనే ఈ 20 రోజుల్లోనే 67,430 సభ్యత్వాలు ఈ రోజుకి ఈ సమయానికి నమోదయ్యాయనంటే ప్రజల నుండి వచ్చేటువంటి స్పందన. ఈరోజు నేను కూడా స్వయంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఎదురొచ్చి, ఇదిగో మా ఇంట్లో అనుకున్నటువంటి విధంగా మరి 3,000 రూపాయలు ఉండేటువంటి పింఛన్ని 4,000 రూపాయలు కాదు కదా, గత 3 నెలల బకాయితో సహా మా ఇంటికి 7,000 రూపాయలు గడప దగ్గరే అందించారు. ఇదిగో మా అబ్బాయి దివ్యాంగుడు గతంలో 3,000 రూపాయలు పింఛనుంటే ఈవేళ 6,000 రూపాయలు పట్టుకొచ్చిస్తూ ఉన్నారు. ఇదిగో మా బెడ్ రీడింగ్ మంచం మీదే పడుకుని ఉంటారు, వీళ్ళకి 10,000 15,000 రూపాయలు అందిస్తున్నారు అనేటువంటి ఆ పెన్షన్ల పెంపు, విడతల వారి పెంపు కాదు, పెన్షన్ల పెంపు ఏదైతే ఒక్కసారిగా ఉందో ఈవేళ ఆ ప్రజల్లో ఒక మంచి స్పందన వస్తున్నటువంటి విషయంలో కానీ, అదేవిధంగా మరి డిఎస్సి ద్వారా 16,000 టీచర్ల పోస్టుల భర్తీ ద్వారా యువత ముందుకు రావడం కానీ, ఏదైతే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవాళ ఇంటింటికి ఏదైతే అందుతూ ఉన్నాయో ఆ మహిళ నుంచి వచ్చేటువంటి స్పందన కానీ, 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లో మేము భోజనం చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీలో చేరతామనేటువంటి విధంగా వాళ్ళు చెప్పేటువంటి విషయాలు కానీ, ఈ రకంగా ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఒక్కటే, ఇటు సంక్షేమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇంత కష్టకాలంలో కూడా మాకు అందిస్తూ, మరొక పక్క రాజధాని, పోలవరం, పరిశ్రమలు, పారిశ్రామికలు, ఇట్లా అన్ని రకాలుగా కూడా మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రక్రియలో
ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతూ ఉన్నారో వారికి అండగా ఉంటాం, వారికి తోడుగా ఉంటామని చెప్పి ఈవేళ పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ నమోదును మరి విశేషంగా ఆదరిస్తూ ఉన్నారు. అందులోని భాగంగానే ఈ 20 రోజుల్లోనే పాలకొల్లు నియోజకవర్గంలో 67,430 సభ్యత్వాలు ఈ సమయానికి పూర్తవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన పాలకొల్లు నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, గ్రామ వార్డు నాయకులకు, అదేవిధంగా బూత్ కమిటీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తాను.